Hello students, good morning. My name is Anita, working as a maths CRT at KGBV Ranasthalam, Srikakulam districts. How are you students? I hope you are all fine. Okay, today we will learn the construction of quadrilaterals as a part of the August syllabus. Okay? Students, we will learn in these topics in this session, that is, what is quadrilaterals, properties of quadrilaterals, types of quadrilaterals, and angle construction using ruler and compass. Okay, first topic is, what is quadrilateral? Quadrilateral means a closed shape that is formed by joining 4 points among which are 3 points are non-collinear. అంటే క్వాడ్రిలేటరల్ అనేది ఒక క్లోజ్డ్ షేప్ 4 పాయింట్స్ని జాయినింగ్ చేయడం వల్ల ఏర్పడుతుంది. అందులో 3 పాయింట్స్ అనేవి నాన్ కొలీనియర్ పాయింట్స్ అయి ఉండాలి. ఇక్కడ ఒక డౌట్ అనేది అరైజ్ అవుతుంది. ఏంటమ్మా అది? మేడం, కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటి, నాన్ కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటి? వాట్ ఈజ్ కొలీనియర్ పాయింట్స్ అండ్ వాట్ ఈజ్ నాన్ కొలీనియర్ పాయింట్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అంటే, ఫస్ట్ కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటంటే, ఇక్కడ చూడండి, సీ దిస్ డయాగ్రామ్, ABCD ఆర్ లై ఆన్ ది సేమ్ లైన్. So in this diagram ABCD is lie on the same line. So ABCD is called collinear points. అంటే ఏవైనా 3 కానీ అంతకన్నా ఎక్కువ పాయింట్స్ అనేవి ఒకే లైన్ మీద మనకి ఒకే లైన్ మీద ఉంటే ఆ పాయింట్స్ని మనం కొలీనియర్ పాయింట్స్ అని అంటాము. అయితే ఇక్కడ నాన్ కొలీనియర్ అంటే దీనికి ఆపోజిట్, అంటే ఒకే లైన్ మీద ఉండకూడదు. ఉండకపోతే మనకేంటవుతుంది, ఏట్ ఫామ్ అవుతుంది, క్వాడ్రిలేటరల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా అమ్మ? అర్థమైంది కదా? కొలీనియర్ పాయింట్స్ అంటే 4 ఒకే లైన్ మీద ఉంటే కొలీనియర్ పాయింట్స్ అంటాం. ఒకే లైన్ మీద లేకపోతే దాన్ని నాన్ కొలీనియర్ పాయింట్స్ అని అంటాం. అయితే చిన్న డిస్కషన్ ఏంటంటే, క్వాడ్రిలేటరల్ అని ఎందుకు పిలుచుకుంటున్నామో దాని యొక్క మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. క్వాడ్రిలేటరల్ వర్డ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ 2 లాటిన్ వర్డ్స్ విచ్ ఈజ్ క్వాడ్రా అండ్ లాటస్. క్వాడ్రిలేటరల్ అనే పదం అనేది లాటిన్ పదాలైన ఈ 2 పదాల నుండి తీసుకొనబడింది, క్వాడ్రా అండ్ లాటస్. క్వాడ్రా మీన్స్ 4, లాటస్ మీన్స్ సైడ్స్. అంటే 4 సైడ్స్ కలిగి ఉండే క్లోజ్డ్ షేప్నే మనము ఏమని పిలుస్తాము? క్వాడ్రిలేటరల్ అని పిలుస్తాము. ఇక్కడ క్వాడ్రిలేటరల్ పిలవడానికి మెయిన్ పర్పస్ ఏంటి? క్వాడ్రా అండ్ లాటస్ అనే 2 వర్డ్స్ నుండి ఈ మొత్తం పదం అనేది డిరైవ్ చేసుకోబడింది. అర్థమైంది కదా ఎందుకు మనం క్వాడ్రిలేటరలే అని పిలుస్తున్నాము, మరి ఇంకో పేరు పెట్టి పిలవడం లేదు అన్న డౌట్ అనేది మనకి రాకూడదు. ఈ 2 అనేవి లాటిన్ పదాల నుండి తీసుకొనబడింది ఈ పదం మొత్తం అనేది. ఇప్పుడు మనం సెకండ్ టాపిక్ గురించి తెలుసుకుందాం, దట్ ఈజ్ ప్రాపర్టీస్ ఆఫ్ quadrilaterals or quadrilateral and their properties. First, you see this figure, observe this figure, that is ABCD 4 points are formed ABCD quadrilateral. ఓకేనా? ABCD అనే 4 పాయింట్లు ఫామ్ చేశాయి. ఏంటది? ABCD అనే క్వాడ్రిలేటరల్ని ఫామ్ చేశాయి. హియర్ AB బార్ and BC bar and CD bar and DA bar are 4 sides of these quadrilateral. 4 sides of these quadrilateral. And A, B, C, D are vertices, 4 vertices of these quadrilateral.
AB bar, BC bar and CD bar, DA bar are 4 sides and ABCD are 4 vertices, and here AB bar and DA bar joining at A. So it can be formed what angle? It can be formed angle. ఈ రెండు కలిసి ఒక యాంగిల్ని ఏర్పరిచాయి. సో ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్ అండ్ ఇక్కడ ఒక యాంగిల్. సో there are 4 angles are there. What is that? DAB is one angle, ABC is one angle, BCD is one angle, and last angle is CDA. So in these quadrilaters, how many angles are there? 4 angles. How many sides are there? 4. How many vertices are there? 4. So here A and C are opposite vertices. These vertices joining line is called AC bar. AC bar is diagonal of these quadrilateral. అంటే ఈ క్వాడ్రిలేటరల్కి 2 డయాగ్నల్స్ అనేవి ఉంటాయి. దట్ ఈజ్ ఏసీ బార్ అండ్ బీడీ బార్. సో ఇక్కడ మనకి క్వాడ్రిలేటర్లో ఎన్ని సైడ్స్ ఉంటాయి? 4 సైడ్స్ ఉంటాయి, 4 యాంగిల్స్ ఉంటాయి, 4 వెర్టిసెస్ ఉంటాయి, 2 డయాగ్నల్స్ అని ఉంటాయి. ఇక్కడ సైడ్స్లో తీసుకుంటే ఏబీ బార్ అండ్ డీసీ బార్ ఆర్ ఆపోజిట్ సైడ్. అంటే ఎదురెదురుగా ఉన్నాయి కదా, ఈ రెండు ఏంటవుతాయి? ఆపోజిట్ సైడ్స్ అనేవి అవుతాయి. అయితే ఏడీ బార్కి ఆపోజిట్ సైడ్ ఏంటవుతుందో చెప్పండి అమ్మా. బీసీ బార్ అనేది ఆపోజిట్ సైడ్ అనేది అవుతుంది. సో ఏడీ బార్కి ఆపోజిట్ సైడు బీసీ బార్ అండ్ ఏబీ బార్కి ఆపోజిట్ సైడు డీసీ బార్ ఆర్ సిడి బార్. ఓకే, నెక్స్ట్ ఏబీ బార్కి ఎడ్జసెంట్ సైడ్ ఏంటవుతుంది? ఏబీ బార్కి ఎడ్జసెంట్ సైడ్ ఏడీ బార్ అవుతుంది. అంటే దీనికి ఏ అనేది కామన్ పాయింట్ అయి ఉంటుంది. బి ఏడీకి ఏబీకి కామన్ పాయింట్ ఏంటి? ఏ కదా. ఇలా ఉంటే ఈ రెండు సైడ్స్ని ఎడ్జసెంట్ సైడ్స్ అని అంటున్నాము. ఎడ్జసెంట్ సైడ్స్కి కామన్ పాయింట్ ఒకటి ఉంటుంది, ఆపోజిట్ సైడ్కి దెర్ ఈజ్ నో కామన్ పాయింట్స్. ఓకేనా? క్లియర్? వాట్ ఈజ్ ఆపోజిట్ సైడ్ అండ్ వాట్ ఈజ్ ఎడ్జసెంట్ సైడ్? క్లియర్? ఓకే. యాంగిల్ ఏకి ఆపోజిట్ యాంగిల్ ఏంటవుతుంది? సి అవుతుంది. అలాగే బీకి ఆపోజిట్ యాంగిల్ ఏంటవుతుంది? డి అవుతుంది. బీకి ఎడ్జసెంట్ యాంగిల్ ఏంటవుతుంది? సి అయినా అవ్వచ్చు అండ్ ఏ అవ్వచ్చు. ఓకేనా? ఎడ్జసెంట్ సైడ్ అంటే పక్క పక్కన ఉండాలి, ఆపోజిట్ అంటే ఎదురుగా ఉండాలి. దట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ ఆపోజిట్ అండ్ ఎడ్జసెంట్. ఈజ్ ఇట్ క్లియర్? దీస్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్. ఓకే. And the next topic is types of quadrilaters and their properties. అంటే క్వాడ్రిలేటర్లోని రకాలు, వాటి యొక్క నియమాలు. ఓకేనా? ఫస్ట్ there are mainly 6 types of quadrilaters are there. That is which are first quadrilateral type ఏంటంటే ట్రెపీజియం. ట్రెపీజియం అనే క్వాడ్రిలేటర్ అంటే ఏంటి, దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటో తెలుసుకుందాం. A quadrilateral has 2 parallel sides. It has 2 non-parallel sides is called trapezium. అంటే ఒక ట్రెపీజియం అంటే ఈ విధంగా ఉంటుంది. ఆపోజిట్ సైడ్స్ ఏబీ బార్కి ఆపోజిట్ సైడ్ ఇందాకే చెప్పుకున్నాం కదా, సిడి బార్. ఈ రెండు కూడా ప్యారలల్ అయి ఉండాలన్నమాట. ఏదో ఒక ప్యారలల్ సైడ్స్, 1 పెయిర్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఉంటే అది ఆ క్వాడ్రిలేటర్ని మనం ట్రెపీజియం అని అంటాం. ట్రెపీజియం అవ్వాలి అంటే 1 పెయిర్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ అనేవి ఉండాలి.
అండ్ అదర్ టూ సైడ్స్ ఆర్ నాన్ ప్యారలల్ అయి ఉండాలి. అంటే ప్యారలల్ అయి ఉండకూడదు. అసలు ప్యారలల్ అంటే ఏంటో తెలుసు కదా అందరికీ. ప్యారలల్ సైడ్స్ అంటే వాటికి ఇప్పుడు రైలు పట్టాలు తీసుకోండి, ఎక్కడ కామన్ పాయింట్ అనేది ఉండదు కదా. అంటే ఆ టూ లైన్స్ తీసుకుంటే అవి ఎక్కడ కూడాను ఇలాగ మీట్ అవ్వవు అనమాట, ఇలా జాయిన్ అవ్వవు. ఇలాగ తిన్నగా ఉంటే వాటిని ప్యారలల్ సైడ్స్ అని అంటాం. వాటికి కామన్ పాయింట్ అనేది ఉండకపోతే ఆ సైడ్స్ని మనం ప్యారలల్ సైడ్స్ అని, ప్యారలల్ లైన్స్ అని అంటాం. అంటే ఇప్పుడు సైడ్స్ అని ఎందుకు అంటున్నామంటే ఇది క్వాడ్రిలేటరల్ కాబట్టి సైడ్స్ అంటున్నాం. లైన్స్ అంటే అవి వేరువేరుగా ఉంటే వాటిని లైన్స్ అని అంటాం. అయితే వన్ పెయిర్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఉంటే ఆ క్వాడ్రిలేటరల్ని మనము ట్రెపీజియం అని అంటాం. ఇన్ దిస్ ఫిగర్ ABCD is called trapezium, and AB bar is parallel to CD bar and BC bar is non-parallel to CD bar. BC bar is non-parallel to AD bar. BC bar is non-parallel to AD bar. Sorry. BC బార్ అనేది AD బార్కి ప్యారలల్ అవ్వకపోతే వాటిని మనము ఏమంటాము, ఈ మొత్తం క్వాడ్రిలేటర్ని ఏమని పిలుస్తారు? ట్రెపీజియం అని పిలుస్తాము. అర్థమైందా? ట్రెపీజియం అవ్వాలి అంటే వన్ పెయిర్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఉంటే దాన్ని ట్రెపీజియం అని అంటాం. ఆ ప్యారలల్ సైడ్స్ అనేవి ఆటోమేటిక్గా తెలుసు కదా. అడ్జసెంట్ సైడ్కి అయితే కామన్ పాయింట్ ఉంటుంది, ఆపోజిట్ సైడ్స్కి అయితే కామన్ పాయింట్స్ ఉండవు కాబట్టి ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్ సైడ్స్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కైట్. కైట్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటంటే ఎందుకు ఏ రూల్స్ ఉంటాయి అంటే వన్ పెయిర్ ఆఫ్ adjacent sides are equal then that quadrilateral is called kite. అంటే వన్ పెయిర్ ఆఫ్ adjacent sides ఉండాలి. అంటే ఇప్పుడు AB బార్ AD బార్ అనేవి టూ సైడ్స్ కదమ్మా, వీటిని మనం వన్ పెయిర్ అని అంటాం. ఈ AB బార్ AD బార్కి కామన్ పాయింట్ ఏ ఉంది కాబట్టి ఈ రెండు సైడ్స్ అనేవి ఏ సైడ్స్ అవుతాయి? adjacent సైడ్స్ అనేవి అవుతాయి. సో వన్ పెయిర్ ఆఫ్ adjacent sides are equal then that quadrilateral are called kite. Okay, AB bar is equal to AD bar and BC bar is equal to CD bar. Then that quadrilateral is called ABCD kite. Okay. Here AC bar and BD bar are diagonals of these kite. Okay, in this kite there is one rule are there, that is AC bar must be perpendicular to BD bar when they meet. అంటే ఏసీ బార్ బీడీ బార్ కలిసే చోటు ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర మనకి 90 degrees అనేవి ఉండాలి. ఇంటర్సెక్ట్ పాయింట్ దగ్గర 90 degrees అయి ఉండాలి. సో బీడీ బార్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఏసీ బార్. సో డయాగ్నల్స్ అనేవి ఒకదానికొకటి పెర్పెండిక్యులర్ ఇంటర్సెక్ట్ అయ్యి ఉండాలి. దిస్ ఈజ్ ద రూల్స్ ఆఫ్ ద కైట్. కైట్ యొక్క రూల్స్, ఫస్ట్ రూల్ ఏంటి? అడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, వన్ పెయిర్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ AB bar and BD bar intersect perpendicularly each other. ఓకేనా? AB బారు AC బార్ అండ్ BD బార్లు అనేవి ఒకదానికొకటి పెర్పెండిక్యులర్గా ఇంటర్సెక్ట్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ parallelogram. This is most important quadrilateral type. Okay, parallelogram means a quadrilateral is a సింపుల్ అంటే ఏంటంటే నాన్ సెల్ఫ్ ఇంటర్సెక్టింగ్, అంటే ఒక తనలో తాను ఇంటర్సెక్ట్ అవ్వకూడదు. క్వాడ్రిలేటర్ విత్ టూ పెయిర్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఈజ్ కాల్డ్ parallelogram. అంటే ఇక్కడ వన్ పెయిర్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఉంటే ట్రెపీజియం అంటాము, టూ పెయిర్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఉంటే
ప్యారలలోగ్రామ్ అంటాము. ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్ సైడ్స్ అవ్వాలి, ఈక్వల్ అయ్యి ఉంటే వాటిని మనం ఆ క్వాడ్రిలేటర్ని మనం ప్యారలలోగ్రామ్ అని అంటాం. సీ దిస్ ఫిగర్ చూడండి, ఇందులో క్లియర్గా మనం తెలుసుకుందాం ప్రాపర్టీస్ ఆఫ్ ప్యారలలోగ్రామ్. చూడండి, ఏబిసిడి అనేది ఒక ప్యారలలోగ్రామ్. ఇక్కడ చెప్పాను కదా, ఈ సింబల్ ఉంటే ఏమని చెప్పాను, ఒకదానికొకటి ప్యారలల్ సైడ్ ప్యారలల్గా ఉంటే ఈ సింబల్ వేస్తాము. సో ఏబీ బార్కి ఆపోజిట్ సైడ్ ఏంటమ్మా, సిడి బార్. సో ఏబీ బార్ ఈజ్ ప్యారలల్ టు సిడి బార్ అండ్ ఏడి బార్ ఈజ్ ప్యారలల్ టు బీసీ బార్. ఏడి బార్ అనేది బీసీ బార్కి ప్యారలల్ అయి ఉండాలి, ఏబీ బార్ అనేది సిడి బార్కి ప్యారలల్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ రూల్ ఈజ్, ఈ రెండు ప్యారలల్ అవగానే సరికాదు, ఈ రెండు కూడా మనకి ఈక్వల్గా ఉండాలి, ఈక్వల్ లెంత్ కలిగి ఉండాలి. అంటే ఏబీ బార్ లెంత్ ఎంత ఉంటుందో సిడి బార్ లెంత్ కూడా అంతే ఉంటుంది. అలాగే ఏడి బార్ లెంత్ ఎంత ఉంటుందో బీసీ బార్ లెంత్ కూడా అంతే ఉంటుంది. ఈ విధంగా ఉంటే మనం ఏమని చెప్తాము, ఏ క్వాడ్రిలేటరల్ అని చెప్తాము, ప్యారలలోగ్రామ్ అని చెప్తాము. టూ పెయిర్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ అండ్ దేర్ ఆర్ ఈక్వల్ సైడ్స్. అంటే ఆపోజిట్ సైడ్స్ అనేవి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్, దట్ క్వాడ్రిలేటరల్ ఈజ్ కాల్డ్ ప్యారలలోగ్రామ్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఏసీ బార్ బీడీ బార్లు ఏంటని చెప్పాను, వెరీ గుడ్, డయాగ్నల్స్ అని చెప్పాం కదా, వెరీ గుడ్. ఈ డయాగ్నల్స్ అనేవి మన ప్యారలలోగ్రామ్కి వచ్చేసరికి ఈక్వల్గా ఉండవు. దట్ ఈస్ ద మెయిన్ రూల్ ఆఫ్ ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్కి ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్ అండ్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్, ఈక్వల్ అనేవి అయి ఉండవు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఈ దీనికి అడ్జసెంట్ యాంగిల్ ఏటవుతుంది, ఈ యాంగిల్ కదమ్మా. ఈ అడ్జసెంట్ యాంగిల్ని మనం యాడ్ చేయడం వల్ల మనకి ఏంటి వస్తుంది అంటే 180 degrees వస్తుంది. అలాగే యాంగిల్ ఏ ఎంతైతే ఉంటుందో యాంగిల్ సి అంతే ఉంటుంది. అంటే ఈ రెండు ఏం యాంగిల్స్ అవుతాయి, ఆపోజిట్ యాంగిల్స్. సో ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సమ్ ఆఫ్ ది అడ్జసెంట్ యాంగిల్స్ అనేవి 180 degrees ఉంటే అటువంటి ప్యారలలోగ్రామ్ అనేది అటువంటి వాటిని మనం క్వాడ్రిలేటర్ని మనం ప్యారలలోగ్రామ్ అంటాం. ప్యారలలోగ్రామ్లో ముఖ్యంగా మనకి 5 రూల్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద రూల్స్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది ప్యారలలోగ్రామ్? ఏబీ బార్ ఈజ్ ఈక్వల్ టు సిడి బార్ అండ్ ఏబీ బార్ ఈజ్ ప్యారలల్ టు సిడి బార్. అలాగే ఏడి బార్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బార్, అలాగే ఏడి బార్ ఈజ్ ప్యారలల్ టు బీసీ బార్. అండ్ ఏసీ బార్ అండ్ బీడీ బార్ ఈజ్ నాట్ ఈక్వల్. అండ్ లాస్ట్ but not least, adjacent sum of the adjacent angles is 180 degrees, opposite angles are equal. So this is the properties of parallelogram. Okay namma. Parallelogram loni ఈచ్ వెట్టెక్స్ ఉన్నది కదా, ఇక్కడ వెట్టెక్స్ అన్నాం కదా, ఈ వెట్టెక్స్ దగ్గర మనం 90 degrees అయి ఉంటే అప్పుడు ఒక ప్యారలలోగ్రామ్ ఏర్పడిన ప్యారలలోగ్రామ్నే మనం రెక్టాంగిల్ అని అంటాం. ఇన్ ద ప్యారలలోగ్రామ్ ఈచ్ వెర్టెక్స్ యాంగిల్ ఈజ్ 90 degrees, దెన్ దట్ ప్యారలలోగ్రామ్ ఈజ్ కాల్డ్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ అనేది రెక్టాంగిల్కి ప్యారలలోగ్రామ్కి డిఫరెన్స్ ఏంటంటే ఈచ్ వెర్టెక్స్ యాంగిల్ అనేది 90 degrees అయిపోతే అప్పుడు ప్యారలలోగ్రామ్ అనేది రెక్టాంగిల్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ప్యారలలోగ్రాము రెక్టాంగిల్ అవుతుంది, కానీ రెక్టాంగిల్ అన్నీ ప్యారలలోగ్రామ్ అవుతాయి, కానీ ప్యారలలోగ్రామ్ అన్నీ రెక్టాంగిల్ కావు. ఎందుకంటే రెక్టాంగిల్ అనేది వన్ టైప్ ఆఫ్ ప్యారలలోగ్రామ్. ఓకేనా, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎవ్రీ ప్యారలలోగ్రామ్ ఈజ్ need not to be rectangle, but every rectangle is parallelogram. ఓకేనా, అంటే ప్రతి రెక్టాంగిల్ అనేది ప్యారలలోగ్రామ్ అవుతుంది, కానీ ప్రతి ప్యారలలోగ్రామ్ అనేది రెక్టాంగిల్ కాదు, అన్ని వేళలా కాదు. సో ఇది కూడా సేమ్ రూల్సే, మనకి ఇక్కడ ఒక్కటే మారుతుంది. ఈచ్ వెర్టెక్స్ యాంగిల్ అనేది 90 degrees అవ్వడం వల్ల మనకి ఈ యొక్క డయాగ్నల్స్ అనేవి ఈక్వల్ అయిపోతాయి అన్నమాట. ఏసీ బార్ ఈజ్ ఈక్వల్ టు బీడీ బార్ అండ్ ఈచ్ వెర్టెక్స్ యాంగిల్ 90 degrees. సేమ్ రూల్స్, ఏబీ బార్ ఈజ్ ఈక్వల్ టు సిడి బార్ and AD bar is equal to BC bar,
AB bar is parallel to CD bar and AD bar is parallel to BC bar. Same rules. Parallelogram ki rectangle ki same rules. ఏంటి ఫస్ట్ రూల్ ఏంటి? ఆ రెండు ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్ అయి ఉండాలి, అలాగే ఈక్వల్ అయి ఉంటుంది. ఈచ్ వెట్టెక్స్ యాంగిల్ అనేది 90 degrees అయితే రెక్టాంగిల్ అండ్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. then that these the properties of rectangle. These are properties of rectangle యొక్క ప్రాపర్టీస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ప్యారలలోగ్రామ్కి రెక్టాంగిల్కి డిఫరెన్స్ ఏంటమ్మా? వెట్టెక్స్ యాంగిల్ అనేది 90 degrees, ప్రతి వెట్టెక్స్ యాంగిల్ 90 degrees అయిపోతే అదేమవుతుంది? రెక్టాంగిల్ అవుతుంది. వెరీ గుడ్. ఏసీ బార్ అనేది అదే డయాగ్నల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. అది రెండిటి యొక్క డిఫరెన్స్. ప్యారలలోగ్రామ్లు అన్నీ కూడా దీర్ఘచతురస్రాలు అవ్వవు, కానీ రెక్టాంగిల్స్ అన్నీ కూడాను ప్యారలలోగ్రామ్ అవుతాయి. అది దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్యారలలోగ్రామ్ అండ్ రెక్టాంగిల్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రాంబస్. వెరీ గుడ్. ఇది మనకి కైట్ లాగే కనిపిస్తుంది కదా మేడం అనేసి అంటున్నారు. ఓకే, కానీ దెర్ ఈజ్ వన్ డిఫరెంట్ పాయింట్ ఆర్ దేర్. కైట్కి ఏంటి అన్నాము? వన్ పెయిర్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే ఈ సైడ్ అనేది ఈ సైడ్కి ఈక్వల్, ఈ సైడ్ అనేది ఈ సైడ్కి ఈక్వల్ అని చెప్పుకున్నాం కదా. కానీ రాంబస్కి వచ్చేసరికి 4 sides ఆర్ ఈక్వల్. అంటే 4 sides అనేవి ఈక్వల్గా ఉండాలి. ఏ కోఆర్డినేటర్ whose 4 sides have the same length and diagonals are perpendicularly bisects each other, then that quadrilateral is called rhombus. rhombus ki kite ki difference ఏంటంటే adjacent sides అనేవి ఈక్వల్గా అయితే, వన్ పెయిర్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా అయితే దాన్ని కైట్ అంటాము. రాంబస్కి వచ్చేసరికి 4 sides అనేవి ఈక్వల్గా అవ్వాలి. నెక్స్ట్ డయాగ్నల్స్ అన్నా కదా, ఏసీ బార్ ఏడీ బార్ మధ్య మళ్ళీ 90 degreesగా బైసెక్ట్స్ అవ్వాలి. బైసెక్ట్స్ అంటే ఏంటో మీకు తెలియాలి. బైసెక్ట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఓ అనే ఒక పాయింట్ తీసుకున్నాం అనుకోండి, ఈ బీఓ లెంత్ ఎంతైతే ఉంటుందో ఓడి లెంత్ అంతే ఉంటుంది. అంటే ఈ యొక్క లైన్ సెగ్మెంట్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఈ లైన్ని మనం ఈ లైన్కి బైసెక్ట్ అంటాం అన్నమాట. ఓకేనా? ఆ విధంగా ఈ రెండు కూడాను బైసెక్ట్ చేసుకుంటాయి ఈ పాయింట్ దగ్గర. అండ్ ఆ పాయింట్ దగ్గర మనకి ఎంత ఉంటుంది యాంగిల్ అంటే 90 degrees అయి ఉంటుంది. కానీ ఈ రెండు అనేవి ఈక్వల్ అనేది కాదు. సో దట్ ఈస్ ద రూల్స్ ఆఫ్ రాంబస్, ప్రాపర్టీస్ ఆఫ్ రాంబస్. రాంబస్కి యొక్క ప్రాపర్టీస్ ఏంటి? ఫస్ట్ AB bar is equal to BC bar is equal to CD bar is equal to DA bar and AC bar is perpendicular to BD bar. ఈ రెండు perpendicularly bisects అయితే ఈ యొక్క డయాగ్రామ్ని మనము రాంబస్ అని అంటాము. ఓకేనా? అండ్ లాస్ట్ వన్ ఈజ్ స్క్వేర్. Square means each vertex angle is 90 degrees and all sides are equal and diagonals are equal and bisects. Then that quadrilateral is called square. అంటే ABCD ఈ యొక్క స్క్వేర్ అంటే ఏంటంటే వెట్టెక్స్ యాంగిల్ ఉన్నాయి కదా, ఏ దగ్గర వెట్టెక్స్ యాంగిల్ 90 degrees, 90 degrees, 90 degrees, 90 degrees. ఈచ్ వెట్టెక్స్ యాంగిల్ 90 degrees అయి ఉండాలి. మరియు ప్రతి సైడు అన్ని సైడ్స్ ఈక్వల్ లెంత్ని కలిగి ఉండాలి. అంటే ఏబీ బార్ ఎంతైతే ఉంటుందో అలాగే బీసీ బారు, సిడి బారు, డిఏ బార్ సేమ్ లెంత్ని కలిగి ఉండాలి. ఇలాగా 4 sides ఆర్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ కూడాను ఈక్వల్గా ఉంటే అప్పుడు మనము ఏమని చెప్తాము? దట్ క్వాడ్రిలేటరల్ ఈజ్ కాల్డ్ స్క్వేర్. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రాంబస్ అండ్ స్క్వేర్? రాంబస్లో మనకి 4 sides ఆర్ ఈక్వల్, ఇక్కడ కూడా 4 sides ఆర్ ఈక్వల్. బట్ ఈచ్ వెట్టెక్స్ యాంగిల్ అనేది రాంబస్లో 90 degrees అవ్వాలని లేదు, కానీ ఇక్కడ ఈచ్ వెట్టెక్స్ అనేది 90 degrees అవుతుంది. అండ్ డయాగ్నల్స్ అనేవి అక్కడ ఈక్వల్ కాదు, ఇక్కడ ఈక్వల్గా ఉంటుంది. సో 4 sides ఆర్ ఈక్వల్, ఈచ్ వెట్టెక్స్ యాంగిల్ ఈజ్ 90 degrees and diagonals are equal.
then that the quadrilateral is called square. These are types of the quadrilateral. First one is trapezium, and second one is kite, and third one is parallelogram, fourth one is rectangle, and fifth one is rhombus, and sixth one is square. This is the short diagram. ఈ క్వాడ్రిలేటర్ని 2 టైప్స్గా వివరించాము. ఇక్కడ మనకి ఏంటిది ట్రెపీజియం అనమాట. 1 పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్గా ఉంటే దీన్ని మనం ట్రెపీజియం అని అంటాము. అయితే కైట్ అంటే ఏంటి? ఎడ్జసెంట్ 1 పెయిర్ ఆఫ్ ఎడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, దెన్ దట్ క్వాడ్రిలేటరల్ ఈజ్ కాల్డ్ కైట్. ఇక్కడ మనకి ట్రెపీజియం నుండి ప్యారలలోగ్రామ్కి వచ్చేసరికి 2 పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్. 2 పెయిర్ ఆఫ్ ఈ యొక్క ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి మరియు ప్యారలల్గా ఉంటే దాన్ని మనం ఏమని చెప్తాము? ప్యారలలోగ్రామ్ అని అంటాం. ఈ ప్యారలలోగ్రామ్లో ఈచ్ వెర్టెక్స్ యాంగిల్ అనేది 90 degrees అయితే ఇది రెక్టాంగిల్ అనేది అవుతుంది. ఈ ప్యారలలోగ్రామ్కి వచ్చి ఇక్కడికి వచ్చేసరికి ఎడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, 4 sides ఆర్ ఈక్వల్. 4 sides అనేవి ఈక్వల్గా ఉంటే దాన్ని మనం రాంబస్ అంటాము. దీనిలో ఈచ్ వెర్టెక్స్ యాంగిల్ అనేది 90 degrees అయిపోతే అప్పుడు దీనికి మనం స్క్వేర్ అని అంటాము. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ యాంగిల్స్. అంటే ఇప్పుడు మనం యాంగిల్స్ని కన్స్ట్రక్షన్ చేస్తాం. ఇది ప్రొట్రాక్టర్ కదమ్మా. ప్రొట్రాక్టర్ని మనం ఈ లెసన్లో యూజ్ చేయకూడదు. వితౌట్ ప్రొట్రాక్టర్ మనం యాంగిల్ని ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేద్దామో చూద్దాం. నెక్స్ట్ ఇది రూలర్ అమ్మ, ఇది స్కేల్, అదే రూలర్ అంటాము. దీన్ని మనం ఏమంటాము? కంపాస్ అంటాం. ఈ రెండింటిని యూజ్ చేసుకొని యాంగిల్ కన్స్ట్రక్షన్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం 60 degrees యాంగిల్ని కన్స్ట్రక్షన్ చేస్తాం. సో ఫస్ట్లీ వీ కన్స్ట్రక్ట్ 60 degree యాంగిల్. ఫస్ట్ రూలర్ తీసుకొని ఈ విధంగా మనం ఎంతో కొంత లెంత్తో ఒక లైన్ సెగ్మెంట్ గీస్తాం. దీనికి ఏ అండ్ బి అని నేను 2 pointsకి 2 names ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఇగోండి ఈ డివైడర్ కంపాస్, ఈ కంపాస్ని యూజ్ చేసుకొని చూడండి ఏ దగ్గర పెట్టి ఎంతో కొంత లెంత్తో ఒక బిగ్ ఆర్క్ గీస్తాం. ఈ విధంగా ఇక్కడ నుండి ఇక్కడ పెట్టి ఈ విధంగా ఒక బిగ్ ఆర్క్ గీస్తాం. గీసిన తర్వాత చూడండి ఈ ఆర్క్ ఎక్కడైతే టచ్ అవుతుందో చూడండి, ఈ లైన్ సెగ్మెంట్ని మనకి ఎక్కడైతే టచ్ చేస్తుందో ఈ లెంత్ అనేది మార్చకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏ లెంత్తో అయితే ఆర్క్ గీసామో అదే లెంత్తోని ఎక్కడైతే టచ్ అయిందో అక్కడ టచింగ్ పాయింట్ నుండి మనం ఒక ఆర్క్ గీస్తాం. ఓకేనా? అర్థమైంది కదా? ఫస్ట్ ఏం చేయాలి? రూలర్తో ఏబి అనే లైన్ సెగ్మెంట్ గీసుకున్నాను. తరువాత ఎంతో కొంత లెంత్తో కంపాస్ను ఉపయోగించి ఒక బిగ్ ఆర్క్ గీసాం. ఈ ఆర్క్ అనేది ఎక్కడ ఈ లైన్ సెగ్మెంట్ని టచ్ అయిందో ఆ టచ్ పాయింట్ నుండి ఆ ఆర్క్ మీదకి లెంత్ మార్చకుండా మరొక లైన్ సెగ్మెంట్, అదే మరొక చిన్న ఆర్క్ అనేది ఈ ఆర్క్ మీద గీసాం. అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ టచ్ అయింది కదా, ఇగో ఈ పాయింట్ ఉంది కదా, ఇప్పుడు దీన్ని టచ్ చేసుకొని ఇక ఈ రూలర్ని ఉపయోగించి ఈ విధంగా
ఇలాగా ఈ రెండింటిని జాయిన్ చేయాలి. చూడండి, ఈ పాయింట్ నేను సి అనుకున్నాను. ఇప్పుడు ఇది ఎంత అవుతుందంటే ఇది 60 degrees అవుతుందమ్మా. చెక్ చేద్దాం ఒకసారి, ప్రొట్రాక్టర్ పెట్టి చెక్ చేద్దాం. చూడండి, ఇక నేను ప్రొట్రాక్టర్ పెట్టాను. చూడండి మనకి 60 degrees యాంగిల్ ఫామ్ అయిందా లేదా? అర్థమైంది కదమ్మా, 60 degrees యాంగిల్ ఫామ్ అయింది కదా. ఓకే, ఇప్పుడు ఈ విధంగా 120 degrees యాంగిల్స్ని మనం చేద్దాం. సేమ్ ఇదే ప్రాసెస్. ఫస్ట్ రూలర్ తీసుకుందాం, ఒక లైన్ సెగ్మెంట్ గీస్తాం. ఇక్కడ నేను PQ అని పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ ఎంతో కొంత దీంతో ఒక ఆర్క్ గీస్తాం. ఓకేనా అమ్మ? ఇప్పుడు ఎక్కడైతే టచ్ అయిందో అక్కడ పాయింట్కి ఇచ్చేస్తే ఇది 60 degrees కదా. ఇక్కడ నుండి మరొక 60 degrees గీద్దాం. చూడండి, ఇక్కడ ఎక్కడైతే టచ్ అవుతుందో దిస్ పాయింట్ ఆర్ అని పెట్టుకొని దీన్ని మనం మళ్ళా చూడండి రూలర్తో ఈ విధంగా ఈ రెండింటిని జాయిన్ చేద్దాం. ఇప్పుడు దీన్ని మనం మెజర్మెంట్ చేద్దామా, ఎంత వస్తుందో చూద్దాం. చూడండి, మనకి 120 degrees కరెక్ట్గా ఫామ్ అయింది మనకి. చూడండి 120. సో ఈ విధంగా మనకి 120 degrees అనేది ఫామ్ అవుతుంది. అర్థమైంది కదా, 60 degrees ఏ విధంగా ఫామ్ చేసామో, 120 degrees ఏ విధంగా ఫామ్ చేసామో. అండ్ నెక్స్ట్ 90 degrees యాంగిల్, 90 degrees యాంగిల్ ఎలా ఫామ్ చేస్తామో చూద్దాం. ఈ విధంగా మనం ఒక లైన్ సెగ్మెంట్ తీసుకుంటాం యూజింగ్ విత్ రూలర్ ఆర్ స్క్వేర్. నేను ఏబి అని పెడతాను. ఆ తర్వాత చూడండి, ఏ నుండి ఎంతో అంటే సగం హాఫ్ కన్నా ఎక్కువ లెంత్ తీసుకొని పైన ఒక ఆర్కు కింద ఒక ఆర్కు గీస్తాం, అప్ డౌన్. ఓకేనా, ఈ విధంగా పైన ఒక ఆర్కు కింద ఒక ఆర్క్. ఆ విధంగానే బి నుండి ఈ ఆర్క్కి ఇంటర్సెక్ట్ అయ్యేలాగా చూస్తాం. మనకి ఎక్కడైతే ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యావో ఆ రెండింటిని కలుపుతాం. ఈ విధంగా కలవడం వల్ల సో దిస్ ఈజ్ 90 degrees. ఇక్కడ మనకి 90 degrees ఫామ్ అవుతుంది. ఓకేనా, అలాగే 45 degrees. సేమ్ ప్రాసెస్. మళ్ళా ఇంతవరకు ప్రాసెస్ సేమ్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర ఒక చిన్న ఆర్కు గీయాల, ఎంతో కొంత లెంత్ తీసుకొని.
ఇప్పుడు ఈ ఆర్క్ ఎక్కడైతే మనకి టచ్ చేసిందో అక్కడ నుండి ఈ లైన్ సెగ్మెంట్ మీద నుండి ఒక ఆర్క్, ఈ లైన్ సెగ్మెంట్ నుండి ఒక ఆర్క్ టచ్ చేసింది గీసి, ఇప్పుడు ఈ రెండు ఆర్కులు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయో ఈ విధంగా మనం ఒక యాంగిల్ని తీసుకోవాలి. ఓకేనా? ఇది ఇప్పుడు 45 డిగ్రీస్ ఉన్నాయా లేవో తెలుసుకుందాం. చూడండి అమ్మా, చూడండి పర్ఫెక్ట్గా మనకి 45 డిగ్రీస్ వచ్చింది. ఈ విధంగా మనం చేస్తే 45 డిగ్రీస్ అనేది యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మనం 30 డిగ్రీస్ చేస్తాం. 30 డిగ్రీస్ ఏ విధంగా చేస్తాము అంటే సేమ్ రూలర్ తీసుకొని ఒక లైన్ సెగ్మెంట్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మనం 60 డిగ్రీస్ ఏ విధంగా ఫామ్ చేసామో ఆ విధంగానే ఫామ్ చేయాలి. ఫస్ట్ 60లో హాఫ్ ఎంత అవుతుందమ్మా? 30 అవుతుంది కదా. ఈ విధంగా తీసుకొని ఎక్కడైతే ఆర్క్ టచ్ అవుతుంది ఓకే. ఇది మనకి 60 డిగ్రీస్ కదా. అండ్ ఇప్పుడు దీనికి మనం 30 డిగ్రీస్ ఆఫ్ చేయాలన్నమాట. ఆఫ్ చేయాలి అంటే ఇక్కడ నుండి ఒక బిగ్ ఆర్క్ తీసుకుంటాం. చూడండి అమ్మా, ఇక్కడ మనం తీసుకున్నాం కదా, ఇదే లెంత్తోని ఒక ఆర్క్ గీస్తాం. ఈ గీసిన తర్వాత ఇది ఎంతైతే లెంత్ ఉందో ఆ లెంత్తో ఒక స్మాల్ ఆర్క్ గీయాలి. దీని నుంచి చూడండి ఈ యొక్క లైన్ సెగ్మెంట్ మీద ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో ఈ ఇంటర్సెక్ట్ పాయింట్ నుండి ఒక ఆర్క్ గీస్తాం. అదేవిధంగా ఇక్కడ ఈ పెద్ద ఆర్క్ అనేది ఈ లైన్ సెగ్మెంట్ని ఎక్కడైతే టచ్ చేసిందో ఆ టచింగ్ పాయింట్ నుండి ఈ ఆర్క్ మీదకి ఇంటర్సెక్ట్ అయ్యేలాగా ఇంకో ఆర్క్ గీస్తాం. వేర్ 2 ఆర్క్స్ ఆర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్, దట్ పాయింట్ పెట్టేసి ఈ యొక్క లైన్ జాయిన్ పాయింట్ని ఈ రెండింటిని కలపడం వల్ల మనకి ఇక్కడ 30 డిగ్రీస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఒకసారి చెక్ చేద్దాం యూజింగ్ ప్రొట్రాక్టర్. ఇంకో చూడండి మనకి పర్ఫెక్ట్గా 30 డిగ్రీస్ అనేది ఫామ్ అయింది. సో మనకి ఇప్పుడు 60 డిగ్రీస్ ఫామ్ చేయడం నేర్చుకున్నాం. అలాగే 120 డిగ్రీస్, 90 డిగ్రీస్, 45 డిగ్రీస్ అండ్ 30 డిగ్రీస్. ఈ విధంగా మనం రూలర్ని అండ్ కంపాస్ని యూజ్ చేసుకొని యూజింగ్ విత్ రూలర్ అండ్ కంపాస్ వీ కన్స్ట్రక్ట్ ద యాంగిల్స్. నెక్స్ట్ ఈరోజు అయిన టాపిక్స్లోని క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి అండ్ క్వాడ్రిలేటరల్ మీనింగ్ అదే ప్రాపర్టీస్ ఏ విధంగా ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి, టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్లోని ట్రెపీజియం ప్రాపర్టీస్, రెక్టాంగిల్ ప్రాపర్టీస్, ప్యారలలోగ్రామ్ ప్రాపర్టీస్, స్క్వేర్, కైట్ ఎక్సెట్రా ఇవన్నీ కూడాను నేర్చుకున్నాం కదమ్మా. అలాగే యాంగిల్ కన్స్ట్రక్షన్ నేర్చుకున్నాము. ఈ విధంగా మీరు ఈరోజు వర్క్ ఏం చేయాలి అంటే మనం టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్లోని రూల్స్ అండ్ వాటి యొక్క ప్రాపర్టీస్ మీరందరూ కూడాను ఒకసారి రీకాల్ చేసుకొని బై హార్ట్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి
కన్స్ట్రక్షన్ ఏ విధంగా 60 డిగ్రీస్ చేసామో ఆ విధంగా మీరు ఇంట్లోని ప్రాక్టీస్ చేయండి. ఆ 5-6 యాంగిల్స్ కూడాను ప్రాక్టీస్ చేసి మీరు ఒకసారి ప్రొట్రాక్టర్ని యూజ్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఈసారి నెక్స్ట్ క్లాస్లో మనం వీటిని బేస్ చేసుకొని క్వాడ్రిలేటర్ని కన్స్ట్రక్షన్ చేద్దాం. కన్స్ట్రక్షన్ చేయాలంటే ఏ విధమైన రూల్స్ పాటించాలి, అలాగే ఏ విధమైన ప్రాపర్టీస్ ఉంటాయి. We will discuss in the next topic. Okay, childrens, stay home and stay safe. Thanks for watching.